రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏకంగా 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేయించడం. తెర మీద హీరోగా ఎన్నో అద్భుతాలు చేసిన విజయ్ ఇప్పుడు నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపించడం మొదలుపెట్టారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తీసుకున్న తొలి నిర్ణయం చూస్తే ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వెంటనే విజయ్ చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏకంగా 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేయించడం. ఎక్కడ పడితే అక్కడ కాదు, దేవాలయాలు, బడులు, కాలేజీలు, అలాగే బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న వైన్ షాపులన్నీ మరో 2 వారాల్లోగా శాశ్వతంగా మూతపడాల్సిందే అని ఆయన సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇదొకటి. ఇప్పుడు అధికారంలోకి రాగానే దాన్ని చేసి చూపిస్తున్నారు. విజయ్ తీసుకున్న నిర్ణయాలు అక్కడితో ఆగిపోలేదు. మహిళల భద్రత కోసం ఏకంగా 75 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు, తమిళనాడును డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దించుతున్నారు. ఒక సినిమా హీరో పాలిటిక్స్ లోకి వచ్చి సీఎంగా మారగానే యువత, మహిళలు మరియు సామాన్య ప్రజల ప్రశాంతత కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం నిజంగా గొప్ప విషయం. ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకున్న ఈ మొదటి అడుగు మీకు ఎలా అనిపించింది? మన రాష్ట్రాల్లో కూడా గుడులు, బడుల దగ్గర ఉన్న మద్యం దుకాణాలను ఇలాగే పూర్తిగా తీసేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ మంచి వార్తను అందరికీ తెలిసేలా తప్పకుండా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.